ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. బాబు మావయ్య బుజ్జి మావయ్య బుజ్జి మావయ్య అల్లుడు గారు ఇక్కడే ఉన్నారా? మళ్ళీ నిన్ను నేను చూస్తాను అనుకోలేదురా. ఏ నేత్రదానం చేయబోతున్నావా? త్వరగా వెళ్ళబోయా, క్వాలిస్ మిస్ అవుతుంది. క్వాలిస్ ఏంట్రా? అవును మావయ్య, ఆ అబ్దుల్ ఖాదర్ గారు క్వాలిస్ లో ఉషాని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నాడు. పోనేవయ్యా. ఓకే మావయ్య ఉషా లేకుండా నేను ఉండలేను. అంటే ఇంకా అర్థం కాలేదా? మీ అల్లుడు ఆ అమ్మాయి ఒకరినొకరు ప్రేమించుకున్నారు. నిజమా? మరి నా కోటి రూపాయలు? కోటి లేదు, లాటీ లేదు. మా వాడు ఎప్పుడైతే అమ్మాయిని ప్రేమించడం మొదలు పెట్టాడో నీ కోటి క్యాన్సిల్. మావయ్య అసలు ఈ కిడ్నాప్, కోటి రూపాయలు, ఈ గోలంతా ఏంటి? అబ్దుల్ ఖాదర్ గారు కిడ్నాప్ చేస్తే ఈ అమ్మాయి కోటి రూపాయలు అడుగుద్దండి, ఏంటిది? అదో పెద్ద కథరా. ఎక్స్ట్రా ఫోర్స్ వెంటనే పంపించండి. ఓకే షాప్ ఎక్స్ట్రా ఫోర్స్ వద్దని చెప్పు. నా కూతురు నా దగ్గరికి వచ్చిన తర్వాతే మీరేమైనా చేసుకోండి. యూ డోంట్ వరీ సార్. మీ అమ్మాయిని హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత మా వాళ్ళు అటాక్ చేస్తారు. అంతవరకు మేము అందరూ కూడా హైడ్ అయ్యి ఉంటాం. ఓకే ఓకే తొందరగా పోనీ ఓనర్ మేస్త్రి, కారు వెళ్ళిపోతుంది. ఓకే నవీనా, ఎందుకు బాధపడతావు? నేను ఇంతకాలం నీకు అబద్ధాలు చెప్పడానికి కారణం నిన్ను మనసారా ప్రేమించడమే. నీకు కావాల్సింది ఆస్తే కదా. నువ్వు అనుకుంటున్నట్టుగా నేను కోటీశ్వరుని కాకపోవచ్చు, కానీ నాకు ఆస్తి ఉంది. వీడిని వెంటేసుకుని జులాయిగా తిరుగుతున్నానని నా ఆస్తి అంతా మా అక్క బావలు, మా అమ్మా నాన్న వాళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నారు. ఏ అంత చిన్న ఆస్తా? నువ్వు నోరు ముయ్. ఓకే ఒక్కసారి మనకు పెళ్ళైతే ఆస్తి అంతా నాకు వస్తుంది. నాకు ఆస్తుంటే నీకు ఆస్తున్నట్టు కాదా? పిచ్చిదా, ఎందుకే బాధపడతావు? మా మామయ్య చాలా మంచివాడండి. క్షమించు బంగారాజు. వాళ్ళిద్దరితో ఎంత హాయిగా కలిసిపోయారు. మనమే మేకల్లో కలిసిపోయాం. అన్నా, నీ క్రిమినల్ కిడ్నీ ఉపయోగించి ఏదైనా మంచి ఐడియా వదులు. కిడ్నీ కాదురా దరిద్రుడా, బ్రెయిన్ అనాలరా. ఓహో, మనం అర్జెంట్ గా వెళ్ళి ఆ ఖాదర్ గారిని చంపేసి కోటి రూపాయలు కొట్టేసి కోటీశ్వరులు అవ్వాలరా. అసలు అవ్వం. వచ్చేదే కోటి రూపాయలు, పంచుకుంటే లక్షాధికారులు అవుతాం. అయితే కరెక్టే. నువ్వేంటి మాట మాటకి ముక్కు మూసుకుంటున్నావు? నాకు ఈ మేకల కంపంటే అస్సలు పడదు. ఎంతకాలం అన్న పక్కన ఎలా పడుకుంటున్నావు? టెంట్ కొట్టుకొని ప్రేమ జంట. ఓరి ఓనర్ మేస్త్రి, ఆ ల్యాన్సర్ ను వదలకుండా ఫాలో అవరా బాబు. నీ దండం పెడతాం, లేకపోతే కొంపని పోద్ది. ఏంటి చూస్తున్నా? నిన్నే. ఎందుకమ్మా? నువ్వు చాలా అందంగా ఉన్నావు. కాటాలగా ఎంత ముద్దు వస్తుందో నా ముద్దుల గుమ్మ నీ బొడ్డు మీద చీమలు పొట్టట. ఇక నువ్వు ఊరుకోను రిచ్ కదను. ఎందుకమ్మా? నువ్వు నాకు తెగ నచ్చేసేవే. నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను, పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నాను. నన్ను పెళ్లి చేసుకోవడం అంత ఈజీ కాదు. ఏయ్, నా టాలెంట్ గురించి నీకు తెలీదు. మన పెళ్లికి హైదరాబాద్ మొత్తం పిలుస్తా, ఏ రెహమాన్ తో మ్యూజికల్ నైట్ పెట్టిస్తా, కచరీనా కైఫ్ తో రికార్డింగ్ డాన్స్ పెట్టిస్తా. మరి మీ అన్నయ్య కిడ్నాప్? ఆడు అబ్దుల్ ఖాదర్ గాడు పాగలగాడు. ఆడు మందు కొట్టడు, ఆడికి బ్రెయిన్ పని చేయదు. ఆఫ్టర్ ఆల్ 25 లక్షల కోసం ఈ కోయిన రెడ్డిని కిడ్నాప్ చేస్తాడా? ఆడి గురించి నేను పికప్ చేయకు, మన ఇద్దరం పెళ్లి చేసుకున్నామే. సరే, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. సరే, వెళ్ళిపోదాం. వెళ్ళిపోదాం. మన ఎంగేజ్మెంట్ సాక్షిగా మన ఇద్దరం పెగ్గేద్దాం. మన పెళ్లి అయిపోతున్న ఆనందంలో నో అంటే మన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్. నో 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 నో. మరి ఎందుకు తాగనంటున్నావు? నేనెందుకు తాగాలి అని. పాయింట్ వచ్చా దగ్గర. మందు కొడితే బీపీ పెరుగుతుంది, బీపీ పెరిగితే బ్రెయిన్ షార్ప్ అవుతుంది. అప్పుడు నువ్వు పీటీ విషయంలో ప్రకటించు, నీ పక్క నేను అసలు నా చెప్పలా ప్రకటించు. అర్థమైంది కదా మ్యాటర్? ఒకటి చాలా సినిమాల్లో హీరోయిన్లు తాగినట్టు నటించి దీంట్లో పోసేస్తారు, తర్వాత తాగినట్టు కలర్ ఇస్తారు. నేను చాలా షార్ప్, ఎందుకంటే మందు కొడితే బీపీ పెరుగుతుంది, బీపీ పెరిగితే బ్రెయిన్ షార్ప్ అవుతుంది. కరెక్ట్ గా లైన్లో పెట్టి చేతుల్లో గ్లాస్ వాసన చూడ. కొట్టి కొట్టి నువ్వు నా వల్ల ప్రాబ్లం లో పడతావు.
నేను మందు కొడితే బాత్రూమ్ లోనే పెడతాను. అరే బేవకు ఆడేసి నన్ను తీసుకెళ్తాడు. ఎవడు మా అన్నగాడా? ఆడు బేవకూఫ్. ఆడికి నేనంటే 5 acres స్టడీ. తు ఫికర్ మత్ కర్. ఏ తన్నేది నీ అన్న కాదురా, నా శక్తిమాన్. శక్తిమానా? అవును, ఆడిప్పుడు రాడే. తప్పకుండా వస్తాడు. అమ్మా వాడికి నేనంటే ప్రాణం. నేను టీవీ ఆన్ చేస్తేనే కదా ఆడు వచ్చేది. ఆన్ చేయకపోయినా దూసునే వస్తాడు. అదే బంద్ చేద్దాం. ఆ రాకముందు మనం పారిపోయి పెళ్లి చేసుకున్నాం. అయ్యా అయ్యా ఆ పుష్పరాజు గారు రాకముందే పారిపోయి పెళ్లి చేసుకో. పర్ఫెక్ట్. एक मिनट. आ गया. మేకల్ని కాసిన చాలా ఇంకా దిగండి. ఓకే ఆగే ఉంది దిగండి. ఏంటో ఐడియా. బంగారాజు నేను వస్తాను. నువ్వు ఇక్కడే ఉండు, మేమిద్దరం వెళ్ళొస్తాం. సరే. పద, జాగ్రత్త. అమ్మయ్యా ఒక్కడే వచ్చాడు. నువ్వు సరిగా చూడలేదు. ఇంకోటి వచ్చాడా? వచ్చాడు కాదు, వచ్చింది. ఏంటది? ₹1 కోటి సూట్ కేస్. రా. ఎవరైనా కనిపించారా సార్? నో, ఎవరు కనిపించట్లేదయ్యా. మా అమ్మాయి ఎక్కడ? ఏమో మాకేం తెలుసు. అంటే మీరు కిడ్నాపర్స్ కదా? అంటే నువ్వు కేకేఓ కాదో తెలుసుకోవాలని మా వాడు అలా అన్నాడు అనమాట. కదురా? అవునరా. నేను కేకేని కాకపోతే ₹1 టికెట్ కొందుకు వస్తాను రా, ఇడియట్స్. వెరీ గుడ్. సింహాద్రి అన్నా, నువ్వు వెళ్ళి ఆ సూట్ కేసు తీసుకురా. అతనే వద్దు. ట్రై చేయవాయ్. నువ్వు ట్రై చేయరా. ఓకే. ఆగో. ముందు నా కూతురు నాకు అప్పు చెప్పండి. ఆ తర్వాత ఈ ₹1 మీకు ఇస్తాను. ముందు ₹1 తర్వాత మీ అమ్మాయి. మీకు ముందే డబ్బిస్తే నా కూతురు వదులుతారన్న గ్యారంటీ ఏంటి? నువ్వు ఆ ₹1 ఇచ్చేస్తే మీ అమ్మాయిని కాదు ఈ అమ్మాయిని కూడా ఇచ్చేస్తాం. ఓకే. నువ్వు ఎక్కడికే? ఉండు. నాకెందుకో మీ మీద నమ్మకం కలగట్లేదు. మర్యాదగా నా కూతురు నాకు అప్పు చెప్పండి. మిస్టర్ కేకే, నువ్వు రారా. భయమా? డౌటా? మర్యాదగా ఆ సూట్ కేసు ఇలా ఇవ్వు. డోంట్ ఇరిటేట్ మీ. ఎక్స్పెక్ట్ చేశా. ఓ. ఏంటయ్యా ఆ రూమ్ లోంచి ఈ రూమ్ లోకి, ఈ రూమ్ లోంచి ఆ రూమ్ లోకి తిప్పుతున్నావు? సార్ ఆ సూట్ కేసు ఇవ్వండి సార్, మీ పుణ్యం సార్ ప్లీజ్. నువ్వు ఇలా కాళ్ళు పట్టుకొని కాలక్షేపం చేస్తుంటే లోపల ఉన్న వాళ్ళు బయటకు వచ్చేస్తారు. రై, లోపల ఉంది ఎవర్రా? వాళ్ళు ఎవరంటే మీ అమ్మాయి దగ్గర కాపలా పెట్టిన గన్మెన్. నేను అంటున్నది ఆ పోరి గురించి కాదయ్యా, నా గురించి. నన్ను మోసం చేసి ఆ ₹1 మీరు ఇద్దరు కొట్టేయాలని ప్లాన్ చేశారు కదా. మా తమ్ముడికి చిన్న వీక్నెస్ ఉంది సార్. ఏంటది? ఎవరైనా అమ్మాయిని చూస్తే పెళ్లి పెళ్లి అని ఎట్టబడతారు సార్. అది సరే కానీ ఇప్పుడు ఉషా ఇక్కడ లేదని మా ఎండి గారికి తెలిస్తే నన్ను చంపేస్తాడయ్యా. ఏం చేద్దాం సార్? ఏం చేద్దాం? ముందు ఇక్కడి నుంచి పారిపోదాం. పద. ఉషా ఏమై ఉంటది? అదే తేల్చాలి, పద. నా కూతురు నాకు అప్పు చెప్తే ఈ సూట్ కేసు మీకు ఇచ్చేది. అరిగిపోయిన రికార్డులకి ఎన్నిసార్లు మా అమ్మాయిని అప్పచెప్పండి, మా అమ్మాయిని అప్పచెప్పండి అంటారండి. ఆ సూట్ కేసు ఏదో ఇచ్చేయండి, మా సీకే గారు ఫీల్ అవుతున్నారు. వదలరా నా కాలు. మనం 5 ఆడొక్కడే వేసేద్దామా? లాక్కొచ్చేద్దాం. గుడ్ ఐడియా. మన సీకో సూట్ కేసు హ్యాండ్ పట్టి పోతున్నా. నువ్వు లాగో. పేరుకే బాసు పెద్దదవా హ్యాండ్లో తీసుకో. ఎవరు పారిపోకూడదు. అయ్యో బాబోయ్, పోలీసులు పరిగెట్టు. వీళ్ళు ఎదిగిస్తారు సార్, దొంగలు సార్ వీళ్ళు. ఈ జన్మలో మీరు మీ డిపార్ట్మెంట్ నా కూతురు కాపాడలేరయ్యా. సార్ అసలు మీ అమ్మాయి ఇక్కడ ఉండదు సార్, ఎప్పుడో పారిపోయి ఉంటుంది. ముందు వాళ్ళని పట్టుకుంటే కానీ అసలు విషయం తెలియదు. రండి సార్. మా అల్లుడు ఎక్కడా? ఎక్కలేదు. ఎక్కడ ఆపు.
వాడి కోసం బండి ఆపితే పోలీసులు వచ్చి పట్టుకుంటారు సార్. అమ్మాయి కోసం వెతుకుంటే వాడే వస్తాడు దట్ట. అర్జెంట్ గా కోటి రూపాయలు చూసేయాలి. తొందరగా సూట్ కేసు ఓపెన్ చేయి. అమ్మా రేయ్ వెనకాల పోలీసులు వస్తున్నారు. ముందు బంగారాజు ఉన్నాడు. పోలీసులకు తెలియకూడదు, బంగారాజుకి తెలియకూడదు. అలాగే. అందుకని నిపాసా నువ్వు ఈ సూట్ కేసు దాచి ఓకే. మనం ఏం తెలియనట్టు సైలెంట్ గా ముందుకు కాదర్ భాయ్ తొందరగా పోనీవయ్యా. అరే ఎడుతున్నా కదా వెనకాల పోలీసులు వచ్చేస్తున్నారు. అరే ఏం లొల్లి చేశారు. తొందరగా పోనీ. మా ఎండి ఉట్టి పిచ్చోడు. ఆ ఉష మన దగ్గర ఉంటే ఆ సీకో గారికి కోటి రూపాయలు ఇచ్చాడేంటి? మనకి తర్వాత ఇస్తాడేమో సాబ్. అసలు మన అడ్రస్ ఆ గ్యాంగ్ వాళ్ళకి ఎలా తెలిసింది? వాళ్ళు దేశముతుర్లు సాబ్ ఎట్టాగైనా పట్టుకుంటారు. ఈ షోయబ్ అఖ్తర్ ప్రపంచ ముదురు ఎవరికంట పడకుండా ఉషని తప్పించి దాచిపెట్టాడు. అవును సాబ్, మీరు అనవసరంగా నన్ను మా తమ్ముడిని అనుమానించారు. సారీ ఇంతకు ఎక్కడ దాచాడంటావు? అరే ఎక్కడైనా దాస్తాడు సాబ్. వాడు దాచింది వాడికే తెలియదు. అలా దాచి పెడతాడు మా వాడు. అబ్బో పోనీ ఇంకా తొందరగా పోనీ. అబ్దుల్ ఖాదిర్ అనుకున్నారా, మజాక్ అనుకున్నారా? देखो రే షోయబ్ అఖ్తర్ ఎక్కడున్నావురా బాబు? వస్తున్నా. ఏం కావాలి సార్? ఒక చిల్ బీర్ 2 ఫుల్ బాటిల్ విస్కీ. ఏ రా. ఫుల్ బాటిల్ కమింగ్. థ్యాంక్స్. సార్ డబ్బులు సార్. అంటే మనతో పాటు డబ్బులు కూడా ఇస్తున్నారా? ఇచ్చుకో. ఏంటి ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు? డబ్బులు ఇస్తేనే మందు. గుడిస్తే డబ్బులు అడిగితే నవ్వుతావేంటి? ఇవాళ నా జాన్ జిగర్తో నాకు పెళ్లి. పెళ్లి పెట్టుకుని మందు ఎందుకు తాగడం? మందు కొడితే పెళ్లి చేసుకోవాలి నాకు తీరిన కోరిక. మరి నా డబ్బులు లేవు. వాటి ఇవ్వు. అరే నీ అయ్యా బాడీ పెంచేదని బ్రెయిన్ పెంచలేదురా. వాటి నీకు ఇచ్చేస్తే నేను పెళ్లి ఎలా చేసుకోవాలి? మొత్తం చూడాలి కదా. మరి నాకు డబ్బులు ఎలా ఇస్తావు? నీకు కావాల్సిన డబ్బులే. ఆ. ఏక్ మినిట్ లేవు. చల్తా తీసుకో. బంగారమేనా? ఆ టైపే. అప్పుడప్పుడు వస్తూ ఉండు. हरभजन सिंह बाबू ये गाड़ी इधर जाता है इधर जाते इधर जाते हैं हम बैठ सकते हैं अंदर? बैठ सकते अच्छा शुक्रिया आप जाओ. आराम से बैठ जाओ. आराम से बैठते हम दोनों आराम से बैठते. దయకు ఇదే మన ఇల్లు, ఇదే మన బారు ఉషా. ఎక్కువ అబ్బా ఇటు ఎప్పటికో అటు జరుగు జరుగు అటు జరుగు జరుగు. ఇప్పుడు చూడు. గుడ్ నైట్. चुरा लिया है तुमने जो दिल को, नजर नहीं चुराना सनम. నువ్వు డ్రైవింగ్ బాగా చేస్తున్నావు. Thank you. హలో ఎవరు? హాయ్ డార్లింగ్, ఐ లవ్ యూ. మర్చిపోలేదు డార్లింగ్, నీకు రవల్ నెక్లెస్ కొనుక్కొస్తా. బలదానివే, నక్షత్ర యాడ్లో ఐశ్వర్యరాయ్ పెట్టుకున్న లాంటిది కొనుక్కొస్తాను. ఈ లోపల ఎనర్జీ కోసం ఎదుంచుకో. ఏయ్, పెట్టిన ముద్దులు చాలు గాని లారీ తొందరగా పనివయ్యా. వెనకాల పోలీసులు మా కోసం తరుగుతున్నారు. పోలీసులు వచ్చేది మీకోసం కాదు సార్, నా కోసం. మీకోసమా? నా కోసం, నా మేకల లారీ కోసం. అయితే ఈ మేకల లారీని నేనే దొబ్బుకొచ్చా. దొబ్బుకొచ్చేసావా? యా, ఉన్నట్టుండి నా లవర్ రవ్వల్ నెక్లెస్ అడిగింది. మరి ఎలాగా? అయితే నువ్వు కూడా మాలాగా దొంగవన్నమాట. షట్ అప్. మీకు నాకు పోలికేంటి? ఫుడ్ కోసం మీరు దొంగలయ్యారు, ప్రేమ కోసం నేను దొంగనయ్యాను. కుక్కకు పిచ్చి కుక్కకు ఉన్నంత తేడా ఉంది. నీకు దండం పెడతాను, చూసి డ్రైవ్ చేయరా. అయినా నిన్నే లాభం ఏంట్రా? ఈడెక్కడుంటే అక్కడ ఆటోమేటిక్ గా ప్రాబ్లమ్స్ వస్తాయరా. అయ్యో పాపం, ఇలాంటి వాడిని అలా ప్రేమించావు చెల్లెమ్మా. కరెక్ట్ గా చెప్పావన్నయ్య. ఈయన్ని కలిసినప్పటి నుంచి నాకు అన్ని కష్టాలే. ఓయ్, తప్పులన్నీ మీరు చేసి బంగారం లాంటి మా ప్రేమ జంటను విడగొడతారా? ఏ, త్వరగా పని, అవతల పోలీసు వాళ్ళు వస్తున్నారు. పిపాస ఓపెన్ చేయి. లోపల బంగారు రాజు గారు ఉన్నాడు. చూసాడంటే ఆడు వాటకు వస్తాడు. ఆ మిగతా ఇద్దరు కూడా దొంగలే. చాలా మీ బొంగులో డిస్కషన్. తెరువన్నా. తెరుస్తాను రా. కానీ ఒక విషయం ఏంటది? ఈ డబ్బంతా సమానంగా పంచుకుని ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోదాం. అంతా సద్దు మడిగాక అందరం ఒక తోట కలుద్దాం. ఓకే. ఎలా ఉంది నా ప్లాన్? సూపర్. లైట్ ఇయర్ పిపాసా, ఓపెన్ ది సూట్ కేస్. నువ్వు అనవసరంగా పుష్పరాజు వదిలిపెట్టావయ్యా. వాడిని అనుమానించింది నువ్వే, వాడిని వదిలిపెట్టింది నువ్వే. చూడు ఇప్పుడు ఏం జరిగిందో. అమ్మాయి దొరకబాక డబ్బులు కూడా వాళ్ళు తనిఖీ వెళ్ళిపోయారు. డబ్బు ఎక్కడికి పోలేదు సార్. పోలేదా? ఎస్, సూట్ కేస్ మాత్రం వెళ్ళింది. డబ్బు ఇక్కడే ఉంది చూడండి. యా,
వాళ్ళ ₹1 ఇచ్చేసి మీ అమ్మాయిని హ్యాండ్ ఓవర్ చేసుకుంటే మా డిపార్ట్మెంట్ పరువేం కాను. అందుకే సూట్ కేసు వాళ్ళకి ఇచ్చాను. డబ్బు ఇక్కడే ఉంది. ఎలా ఉంది ఐడియా? నీకు ఈ పోలీసు ఉద్యోగం ఎవడిచ్చాడయా? ఏం సార్? మనం ఇచ్చిన సూట్ కేసులో ₹1 ఉంటే వాళ్ళు నా విషయం ఏం చేస్తుండేవాళ్ళు కాదు. ఇప్పుడు మనం మోసం చేసామన్న కోపంతో వాళ్ళు నా కూతురు ఏం చేస్తారని టెన్షన్ గా ఉంది. చా భలే పని చేసావయ్యా. పోనీరా బాబు, వచ్చేసారు. మనల్ని పోలీసులు వదిలిపెట్టరు. ఛ! ఉష పోయింది, కోటి పోయింది. మనకి జైలు శిక్ష తప్పేలా లేదు. నేను ఇంతవరకు జైలుకి వెళ్ళలేదు సాబ్. జైల్లో కొడతారా సాబ్? గంట సేపు కొడతారు, 5 నిమిషాలు ఆపుతారు. ఎందుకు సాబ్? మనకు మంచినీళ్ళు ఇవ్వడానికా? కాదు, వాళ్ళు తాగడానికి. అరే క్యా ఫసా దియా సాబ్ మేరే కో. పోనీ ఏదో డ్రైవింగ్ నువ్వు. అరే వచ్చేస్తున్నారయ్యా. हम तुम एक कमरे में बंद है और चाबी खुल जाए तेरे लिए के अब्बा आतुरे एक कमिंग अरे మీరు డ్రైవ్ చేసి చేసి అలసిపోయినట్టున్నారు. నేను కొంచెం ట్రై చేయనా? నువ్వు ట్రై చేద్దాం. ఓకే తీసుకో. मेरी जानू, जानू? मेरी बुलबुल, मेरी सितारा, मेरी गिटारा. గిటారా? ఏం చేయలేదు, ప్రేమించుకున్నాం. ఆనందంలో దీనికి ఒక పెక్కేసాను, నేను 2 పెక్కలు వేసాను. మా పెళ్లికి మా పెద్దోళ్ళు ఒప్పుకోలేదు, అందుకే లేపుకొచ్చా. గురు, నువ్వు దగ్గరుండి మా ఇద్దరి పెళ్లి చేయవా? పెళ్లి చేస్తా. నువ్వు ఎంత మంచోడు కూడా. దిగరా, చేస్తా. నీకు కూడా మంచి అమ్మాయి దొరకాలి, తొందరగా నీకు కూడా పెళ్లి అవ్వాలి. నా వచ్చతో నీకు పెళ్లి కావాలి. Yes. Hey, मेरे को तुम मार दे. तेरा ఉషా, రే శక్తిమాన్, నాకు తెలుసురా నువ్వు వస్తావని. అబ్బా ఏంటే? ఐ లవ్ యూ రా. అది కొరికి చెప్పాలా? రే శక్తిమాన్, నువ్వు ఇప్పుడు స్టార్ట్ చేయాల్సి. ఇంట్లో ఫోన్ ఎవరు తీయట్లేదు. డాడీ సెల్ ఫోన్ కూడా నాట్ రీచబుల్ అని వస్తుంది. ఎక్కడున్నారో ఏంటో. బుజ్జి, నాకు అర్జెంటుగా డాడీని చూడాలనుంది. 10 నిమిషాలకి మళ్ళీ ట్రై చేద్దాం. నువ్వు ఇక్కడేంటి? ఇది మా ఊరు. నువ్వు మమ్మల్ని వెతుక్కుంటూ మా ఊరే వచ్చావు. ఇది మీ ఊరా? అవును బావా. చెల్లెమ్మా, నీ శపథం నెరవేరిందమ్మా. కంపు రేయ్, వీడిని పట్టుకోండిరా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నా బుజ్జి నేను చేయకండి ప్లీజ్. నీకుందా యారా నీ కులుకలాడిని వెంటేసుకుని నా కన్న ఏం చేస్తావా? అవురా, వీడిని నీ కళ్ళ ముందే ఏం చేస్తా? బుజ్జి చేసి చూపిస్తా. చెల్లెమ్మా, దీన్ని కూడా పట్టుకుని రా. నువ్వు రారా నా బుజ్జి. అయ్యయ్యా, నా బుజ్జి దొరికాడు. నా బుజ్జి దొరికాడు. ఈ అమ్మాయిని ఎక్కడ చూసావా? చూడలేదండి. సిరుగాలి చల్లగా దిల్గిల్లి రేయ్, ఎట్రా? ఎక్కడే ఈ అమ్మాయిని ఎక్కడ చూసావా? मेरी प्यारी, मेरी बुलबुल, मेरी बागमती, मेरी डार्लिंग. సరిగ్గా చూసి చెప్పి ఎక్కడ చూసావా? చూడు. ఐదోగే నా ఉషా ఫోటో లాగిచ్చి నన్ను కొడతారా మీరు? ఉషా నీకు ఎలా తెలుసురా? ఉషా నేను ఏక్ దూజే కే లియే. మా ఇద్దరి పెళ్లి మా అన్నయ్య గారికి ఇష్టం లేదు.
నిన్ను మా అన్నయ్య పంపించాడా? అరే ఆ, ఈయనెవరో తెలుసా నీకు? ఎవరు? ఉషా వాళ్ళ ఫాదర్. ఉషా? ఉషా వాళ్ళ నాన్నగారు. అంకుల్, ఏయ్, ఛీ, పొట్ట ఛీ. ముద్దు చెప్పొచ్చు కదా అంకుల్. ఏయ్. మీరే మా పెళ్లి చేయాలి అంకుల్. ఇంతకీ ఉషా ఎక్కడుంది? ఆ? మా పెళ్లికి మా అన్నయ్య ఒప్పుకోండి, చాలా భద్రంగా మా గ్యాంగ్ దగ్గర తెచ్చా. మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళు. కారండా ఉందలే. రేంగ్ వచ్చా డేయ్, రా. మధ్యలో తెంపరు కదా. నువ్వు మెల్లిగా బ్రేక్ ఇది ఆ కాదిరి గడి కాలిసే. అయితే దిగండి. కమ్ ఆన్ లెట్ us move. అంటే అయ్యా ముహూర్తానికి టైం అవుతుంది, పెళ్లి కొడుకుని తీసుకురండి. చెల్లెని తీసుకురా. మర్యాదగా విషయం వదిలిపెట్టండి, లేకపోతే నీ ముద్దుల చెల్లెలు ఫినిష్. నా చెల్లెలు చేయొద్దు. అన్నయ్య గన్ను. చూడండి, ఈ అమ్మాయికి మాకు ఎటువంటి సంబంధం లేదు. నా చెల్లెలకి వాడికి పెళ్లి జరిగితే చాలు. మీరు ఈ అమ్మాయి తాలూకా అయితే తీసుకెళ్ళిపోండి. రా. వద్దు. కూర్చో. ఉమ్. ఆగు. మర్యాదగా మా అల్లుడిని ఉషని వదిలేయండి, లేదా నీ చెల్లెలు సూర్యకాంతం అవుట్. ఏయ్! కిడ్నాపర్, దొంగ, ఆ రోజు 10 లక్షలు సూట్ కేసు కొట్టేశావు. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎందుకు నా ప్లాన్ పాడు చేస్తావు? మూర్ఖుడా, నీ ప్లాన్ వేరు, నా ప్లాన్ వేరు. మూసుకుని ఉండు. ఇదిగో మళ్ళీ చెప్తున్నాను, మర్యాదగా మా బుజ్జిగాడిని ఉషను వదిలేయండి. అమ్మాయిని కావాలంటే వదులు, కానీ ఆ బుజ్జిని మాత్రం వదులుకు. వీళ్ళిద్దరూ పారిపోతారు. మళ్ళీ నేను సబరం చేసి స్నానం చేయకుండా ఉండలేను. మీరందరూ నా గంపుతోనే చచ్చిపోతారు. నవీనా, ఇక నాకు అడ్డు రాకు. నాతో చేయి కలిపేవంటే నాకు ఉషకి పిల్లవగానే నీకు ₹1,00,00,000 నేను ఇస్తాను. షట్ అప్. అంకుల్ అంకుల్ అంకుల్, స్టాప్ స్టాప్ స్టాప్. అంకుల్, మా అబ్దుల్ ఖాదర్ గారి బండి ఇక్కడ ఉందండి, నాకేదో డౌట్. వెళ్ళం పదండి. టైం వేస్ట్ చేయకుండా మర్యాద క్వశ్చన్ పంపిస్తావా? నీ చెల్లెని లేపేమంటావా? ఏయ్, ఏంట్రా ఇది? ఒకళ్ళు పంపించమంటారు, ఒకళ్ళు వద్దంటారు. మీ ఇద్దరు డిసైడ్ చేసుకుని చెప్పండి రా. నాకు టెన్షన్ వచ్చేస్తుంది. అమ్మా ఉషా. Don't move. ఒరే బావా, ఆయన పెద్ద మనిషి, మనోడే, ఆయన ఏం చేయకు. తొక్కేం కాదు, మీరంతా ఒకటే. ₹1,00,00,000 అని చెప్పి డమ్మీ సూట్ కేసు ఇస్తావా? నువ్వేం పెద్ద మనిషి అయ్యా? మర్యాదగా ₹1,00,00,000 ఇచ్చేయి. కమా ఇవ్వు. శ్యామ్, ఆ డబ్బిచ్చే. నో సార్, డబ్బులు ఇచ్చి మీ అమ్మాయిని కాపాడితే మా డిపార్ట్మెంట్ పరుగు పోతుంది సార్. అక్కడ నా కూతురు ప్రమాదం ఉంటే డిపార్ట్మెంట్ పరువు గురించి మాట్లాడతావేంటయ్యా? నా డబ్బు నా ఇష్టం. ఇవ్వు. కమాన్ శ్యామ్, నో సార్, ఇవ్వను. ఆ డబ్బు దానికి ఎవరు సార్? ఎవరంటాడండి సార్? మర్యాదగా డబ్బు వాడికి ఇవ్వు. ఎవరు సార్? శ్యామ్, షీఈ్ మై డాటర్. నేను ఎవరు సార్? None of your business. ఆ డబ్బు దానికి. ఎవరంటే ఎవరు సార్? శ్యామ్, ఆ డబ్బు. అందరూ దొంగలే దొరికితే, అందరూ దొంగలే దొరికితే. మర్యాదగా అమ్మాయిని మాకు అప్పగించండి, లేకపోతే మేము లేపేస్తాను. వాడిని లేపేస్తే మాకండి లేపేసుకో. భయ్యా, సాబ్, మా వాడిని ఏం చేయకండి సాబ్. వాడు అమాయకుడు సాబ్, వాడికి ఏం తెలియదు సాబ్. ఏయ్, అంత వాడి మూలంగానే జరిగింది. తాగుబోతు వదవా, వాడిని వేసేయండి సార్. మా తమ్ముడు వేసేయమంటావరా? అయ్యో పెస్ట్లో. ఇంతసేపు నాకు పండు పెట్టావా? సారీ. ఇప్పుడే మర్యాదగా నాకు బుజ్జికి పెళ్లి చేసే, లేకపోతే కాల్ చేస్తా. ఇంకా చూస్తూ ఊరుకుంటావుడే, కాజేయ్. వీడి దగ్గర నోటు కొట్టేది. ये हाथ खाली नहीं है, बहुत बुलेट है भैया, बुलेट लेके आना, जल्दी लेके आना. మర్యాదగా నాకు పెళ్లి చేస్తావా? ఎక్కడ? తమ్ముడు, అందులో బుల్లెట్లు ఎవరా? అలాగే ఈ అమ్మాయిని తీసుకెళ్ళి దాచేయి. అలాగే. రే బావా, ఆగరా, వాకింగ్ రా, పెళ్లి చేసుకోరా. రే బావా, రే బావా. సార్, నాకేం తెలియదు సార్. నా చెల్లెలు పెళ్లి టెన్షన్ లో నేనుంటే నన్ను పట్టుకుంటారేంటి సార్? వదిలేండి సార్. మీరంతా ఒకటే గ్యాంగ్ రా. స్కిల్స్. ఎంటర్ ద డ్రాగన్. ఆ రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్. ఆ బ్యాగ్ మాకు రిటర్న్ ఇచ్చేయి. ఏమన్నా ఇచ్చేయి. ఏమన్నా అసలు పట్టుకోండి. అమ్మ
ఛీ, ఎప్పుడు జారిపోయే పట్ల పడతావు. ఆడ అలాంటి బట్టలు పడతాడని నీకెలా తెలుసు? మరి నిన్ను అట్టెక్కడికి రా, డబ్బులు ఇక్కడ ఉన్నాయిరా. చూడు మరే 4 రాళ్ళు వెనకాల ఏమంటే నువ్వు చాలా రాళ్ళు ముందు తెచ్చుకున్నావు. రేయ్, ఆగు. రాళ్ళ దొరికితే కుమ్మేస్తావు. వదలరా. అయ్యో, నా బుజ్జి నాకు దొరికాడు. నా డార్లింగ్ నాకు దొరికాడు. ఆగమ్మా ఆగు. వీడిని నీ చేసుకోడు కానీ ఆ ₹1,00,00,000తో నీకు బ్రహ్మాండమైన పెళ్లి కొడుకుని తీసుకొస్తా. రే ఆ ₹1,00,00,000 కొట్టేదో పదండ్రా. అయ్యా, నా బుజ్జి నాకు కావాలి. నా బుజ్జి నాకు కావాలి. బుజ్జి బుజ్జి. అందరూ దొంగలే దొరికితే మరుగుజ్జులు ఎంత ఉంటారు? ఏడు వీడు. ఆ మూట ఏమన్నా ఆ మూట లాగి ఏమన్నా బాబు ఇవ్వను. ఇచ్చేవబ్బా. అయ్ బాబోయ్. బ్యాగ్ ఏది? మన బ్యాట్ బాదా? కాల్సరా గుళ్ళయ్యి ఈ అబ్బా అల్లుడు. అరవద్దు అరిస్తే ఫోన్ చేస్తా. ఎవరా? నేనేం చేశానే? నువ్వా? ఎందుకమ్మా ఎడుతున్నావు? అందరూ కలిసి నా పెళ్లి చెరగొట్టారు. నా పెళ్లి కూడా చెరగొట్టారు. సేమ్ ప్రాబ్లం. నాకు పెళ్లి కావాలి. నాకు పెళ్లి కావాలి. ఇక్కడ నడు. అందరూ దొంగలే దొరికితే నన్ను పట్టుకుంటారేంట్రా? ఆ మూడు తీసుకున్నాడు ఎప్పుడు అట్టు వెళ్ళిపోయాడు. అని ఎత్తకండి. అందరూ దొంగలే పిచ్చిన కన్నల్లారా, కోటి నాదేరా. నాకు ఎంతకాలంగా నా పెళ్లి పోతుంది. మెరీ డార్లింగ్ దివానీ మన ఫస్ట్ నైట్ దుబాయ్ లో. ఓకే నాకు సిగ్గేస్తుంది. రా, కబలించుకుందాం. అదా ఇది కూడా లేవు. ఏమిట్రా ఈ గొడవ? సారీ సార్. అందరిని అరెస్ట్ చేయండి. అక్కర్లేదు, ఇదిగోండి ₹1,00,00,000. ఎక్కడా బుజ్జిగాడు? ఎక్కడ్రా వాడు? ఉషా ఎక్కడ? ఓ, ఉషా సార్ ఉషా, ఎక్కడ? వాళ్ళు ఎక్కడున్నారో నేను చెప్తాను, రండి. వీడి కోసం మళ్ళీ నేను మేకల లారీ ఎక్కి కావాలా? నా వల్ల కాదురా రే. పోలీస్ స్టేషన్కి వెళ్ళి సరెండర్ అయిపోతానంతే. ఆ పని చేయి, మా అందరికి దైత్యం వెళ్ళిపోద్ది. టిపాసా నాతో ఉండిపోద్ది. ఎక్కడ? ఉషా